అంటే ఎలివేషన్స్ వేయడంలో మనవాడు తర్వాత ఎవడూ లేడు అనుకుంటూ ఉంటాడు. అది చూసిన తర్వాత నాకు ఎందుకో వాడి డైలాగ్ టు డైలాగు మీకు వినిపించాలనిపించింది. అదేటో వినండి మీరు. తర్వాత ఆ, ముందు మనం కాపాడుకోవాల్సింది ఆ, ఆడబిడ్డలు. బా ఆడబిడ్డలకి దేశాన్ని తర్వాత కాపాడుదాం, ఆ, రాష్ట్రాన్ని తర్వాత కాపాడుకుందాం. ముందు మన ఇంట్లో ఆడబిడ్డల్ని కాపాడుకుందామట. ఇంకా చెప్పు నాయన. ఎక్కడా కూడా రక్షణ లేదు. ఎక్కడ రక్షణ లేదు. సొంత ఇంట్లో రక్షణ లేదు. సొంత ఇంట్లో రక్షణ సొంత లేదు. ఊర్లో రక్షణ లేదు. ఊళ్ళో రక్షణ లేదు. ఆడబిడ్డల్ని చిదిమేసే సొంత ఛానల్లో కూడా రక్షణ లేదా? ఓకే. మృగాళ్ళు, ఉమ్, మానవ మృగాళ్ళు, బా నక్కలు, నక్కలు, తోడేళ్ళు, తోడేడు, పిచ్చి కుక్కలు బా చుట్టూతా ఉన్నాయి. ఉమ్. ఇంటి ఎదురుండొచ్చు, ఇంటి పక్కన ఉండొచ్చు, మన పక్కన ఎంప్లాయీ ఉండొచ్చు, వెనక ఉండొచ్చు, ఉండొచ్చు ఉండొచ్చు. లేదంటే బాబాయ్ రూపంలో ఉండొచ్చు. ఈడేం చేస్తున్నాడంటే ఎలివేషన్ స్టార్ట్ చేసాడు. యముడు వచ్చాడు అని ఎంత దరిద్రపు ఎలివేషన్ అది. చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూపించి యముడు వచ్చాడు అని చెప్పేసి పెట్టాడు. అరే నీకు జీతం ఇస్తున్నారు కదా, ఎలివేషన్ సరిగ్గా వేసుకొని చావచ్చు కదా. ఇదేంటంట ఏం చెప్తాడంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడట ఇక రేపిస్టుల పని పట్టినట్టట. మనం అంతకుముందు 3 వీడియోలు చెప్పాం కదా, వీళ్ళు కనుక ఎలివేషన్ స్టార్ట్ చేస్తే మనం స్టార్ట్ చేద్దామని. అది వాడే ఏదో అయిపోవాలి అలాంటి భయాన్ని కలిగించు. బా డౌట్ వీడియో ఎందుకు చేస్తామంటే ఎవరికో ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వడానికి, నాయకులకు క్రెడిట్ ఇవ్వడానికి కాదా? ఖచ్చితంగా భయం అనేది ఉండాలి. మరి వెనక బీజీ ఎందుకమ్మా ఎవడొచ్చాడని? అది ఎవరు చేసినా అభినందించి తీరాలి. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందా, కూటమి ప్రభుత్వం చేస్తుందా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పు. మరి వైఎస్ఆర్ బొమ్మ కూడా పెట్టి మరి ఎందుకు పెట్టలా? ఎవరు చేసినా సరే, కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా, ఎవరు చేసినా సరే అభినందించి తీరాలి. ఆ భయాన్ని కలిగించడం ముఖ్యం. ఈ రోజున మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారని కులవర్ధన అనేవాడు దారుణంగా రేప్ చేసి చంపేసి ఈరోజు వాడు కూడా చనిపోయాడు. ఓకే. వాడు కూడా భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం చాలా త్వరగానే శిక్ష విధించాడు. సో ఆ పాప పైన సో కులవర్ధన పైన మంగళవారం డౌట్ వచ్చింది. మంగళవారం ఇవన్నీ కాదబ్బా, నువ్వు చెప్పాల్సిందే చెప్పు. వచ్చేసే నువ్వు 15 నిమిషాలు చెప్తే మేము కూడా 15 నిమిషాలు కష్టం కదా. తల్లి అంజమ్మ మీద పెట్టారు. ఓకే. గంజాయి బ్యాచ్ మద్యానికి బానిస గురుకుల పాఠశాలలో బాలికని తాతయ్య అని చెప్పేసి తీసుకెళ్ళి తోటలో అత్యాచార యత్నం. ఓకేరా. ఓకే. ఒక కొండపైన చెట్టుకు వేలాడుతూ శవమైంది. అయ్యా. సో చంద్రబాబు నాయుడు గారు ఉండంగా కూడా జరుగుతుంది. అంటే ఒక భయం కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఒక భయం కావచ్చా శివ? 2014 నుంచి 19 మధ్యలో సుగాలి ప్రీతి కేసులో ఈ భయం ఏమైంది శివ? సిగ్గు లేకుండా ఇంకొక ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేసి గత ప్రభుత్వ హయాంలో, అది వైసీపీ హయాంలో అన్నప్పుడు నేను ఎవరు పడిపోయిందా? 14 నుంచి 19 మధ్యలో కదా జరిగింది. అప్పుడు భయం కలగలేదా శివ? ఇంకా మాట్లాడాలంటే ఇంకా ఉంది, మాట్లాడు. ఇవ్వు నువ్వు ఇస్తుంది అదే కదా. అబ్బా చచ్చాడు భయం కలిగించారా నాయన? భయం కలిగిస్తే విజయవాడ చిట్టినగర్లో నిన్న పోక్సో కేసు ఎందుకు నమోదైంది శివ? ఎందుకు నమోదైంది? భయం కలిగిస్తే ఎందుకు జరిగినాయి? లేరా? భయంతో చనిపోయిన వాళ్ళు లేరా? అయ్యయ్యో, మరి ఎందుకురా క్రెడిట్ అంటున్నావు? బాబు, ఇదే ఎపిసోడ్లో నువ్వు చెప్పావు కదా ప్రత్యూష గారి గురించి. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు నాయన? అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? 2002లో చెప్పు. ధైర్యాన్ని చంపారు. అయ్యో అని 2002లో ప్రత్యూష మీరు చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాం. ప్రత్యూష చనిపోయినప్పుడు ఆ భయం ఏమైంది నాయన? మనమేగా ముఖ్యమంత్రిగా ఉంది. దేవేంద్ర గౌడ్ గారికి సన్నిహితులు వీళ్ళు, ఈ నిందితుల తాలూకు తల్లిదండ్రులు అన్నప్పుడు ఏమైంది నాయన? అది నిజమా కాదా పక్కన పెట్టు. భయం ఏమైంది? 24 ఏళ్ళు అయిందని బాధపడుతున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వాలే ఉన్నాయిగా అక్కడ ఇక్కడ. ఏమైంది నాయన భయం? చెప్పు.
కోసి చంపేశాడు సురేష్ అనేవాడు. ఆ తర్వాత పరారైపోయాడు. వాడి మీద పోలీసులు రివార్డు కూడా ప్రకటించాడు. 3 ఏళ్ల పాప. వేల కళ్ళ మధ్య నడవాలి అని మనం అలాంటి సమాజంలోనే బ్రతికేస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద ఆడపిల్లలు ఉంటారు, యువతులు ఉంటారు. అందంగా ఉంటే వాళ్ళ వైపు ఏదైనా చూస్తారు కొంతమంది. ఓకే, అందంగా ఉంటే చూస్తారు, ఫైన్, రైట్, చెప్పు. అలా తయారయ్యారు. కానీ 10 ఏళ్ల పిల్లలు 11. అరే నీ ఆవేదన నాకు అర్థం అవుతుందిరా, చెప్పు. చూసుకోవాల్సి ఎవరో ఒకళ్ళు పెట్టాలి, ఎవరో ఒకళ్ళు ఉండాలి ఇంట్లో. ఆడపిల్లలకి నిజంగా రక్షణ లేదు, గద్దలాగా తన్నుకుపోతారు. అసలు రక్షణ నీలాగా నాలాగా ఏది మంచి చెప్తున్నట్టు నటిస్తూ ఉద్యోగం కోసమో మరొక దానికోసమో ఇంకా లోపరుచుకుందాన్ని ట్రై చేస్తారే, 2 వైపులా ఉంటుంది. అది ఇంకా దారుణం. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇలాంటి దుర్మార్గులు చిదిమేస్తా ఉన్నారు, వయసు అని కూడా తేడా లేకుండా. ఎంగిల్ పేటగాళ్ళు ఆ చిన్న పిల్లల వీళ్ళకేం కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదే ఆడు 1/2 గంట సేపు వాయించి వదిలిపెట్టాడు. ఉంచేశాడు. సో మంగళవారం మనవాడు ఏం చెప్తాడంటే, చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా ఇలా ఎప్పటికి తేలుతుందో చెప్పండి, తేలినా సరే శిక్ష పడుతుందో లేదో, నిర్దోషిగా సాక్ష్యాధారాలే కదా కోర్టుకు కావాలి, శిక్ష పడుతుందో లేదో పరిస్థితి. అప్పటిదాకా ఏం చేస్తారు అంటే, ఆ బెయిల్ వచ్చేదాకా దున్న పోతున మేపినట్లు మేపు. ఓ పని చేయరా, చట్టాల్లో మార్పులు చెప్పేసి, చట్టాల్లో మార్పులు తీసుకెళ్ళి ఎవరు కేసు పెడితే వాళ్ళని లోపలేసేసేసి మర్డర్ చేపించేసి, ముక్కు పచ్చలారు పిల్లల్ని ఎప్పుడు భయపడక. నమస్కారం సార్. పెట్టేసేయండి, చంపేయడానికి కాదు, కానీ ఏం చేయాలి? వీళ్ళలో భయాన్ని రేపాలి. ఆ భయం నాయుడు వచ్చాడు, యముడు వచ్చాడు అంటే నేను ఎలివేషన్ ఇయ్యను, నేను అస్సలు ఈయన ఎలివేషన్ అని చెబుతూనే ఆహా బాబు గారి పాలనలో కదా ఇలా జరిగింది అని చెప్పే ప్రయత్నం. నాకు విషయం తెలియగలుగుతాను. సుగాలి ప్రీతి కేసులో నిందితులకి ఈ భయం ఎందుకు లేదు? రిషితేశ్వరి హత్య కేసులో, అదే సూసైడ్కి ప్రేరేపించిన కేసులో ఈ భయం ఎందుకు లేదు? అప్పుడు కూడా మనమే కదా అధికారంలో ఉన్నది. నువ్వు చెప్పి ఇప్పుడు దాకా రోధించినటువంటి ప్రత్యూష కేసులో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా బాబు గారే కదా, ఎందుకు లేదు భయం? ఈ భయం కూడా కొంతమందిలోనే ఉంటుందా? చెరువు ఎన్కౌంటర్లు ఏంటరా? యూపీ తరహా శిక్షలు కావాలి అంటే దమ్ముంటే ఎన్కౌంటర్ జరిగింది, కనీసం పారిపోతుంటే కాల్చమ్మేమో అనైనా చెప్పుకోవాలి. కానీ శివ, ఇదేంటి శివ, చెరువులో దూకి చచ్చిపోతున్నారు మరీ దారుణంగా. మోకాలి లోతు లేనని నెలల్లో వాడు మునిగితే వెంటనే చచ్చిపోయి 12 గంటల్లోనే తేలిపోతాడా? ఈ స్క్రిప్ట్ ఏంటి శివ? అనవసరంగా పోలీసుల్ని ఇరికించటం కాదా? బాబొచ్చాడంటే కలిగించాలి. కొంతమంది కామంతోనూ కళ్ళు మూసుకుపోయో మద్యం మత్తులోనూ ఏదో తప్పు చెప్పించాలి. డౌటే లేదు. ఈ వీడియో ఎందుకు చేస్తా ఉన్నట్టే ఎవరికో ప్రభుత్వానికి మళ్ళీ వచ్చింది చూసారా, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మనిషి మెదడులో మార్పు రావాలా? మెదడులో మార్పు రానిదే, చుట్టుపక్కల పరిసరాల్లో మార్పు రానిదే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దీనికి పార్టీకి అంటగట్టడము, దీనికి ఇంకొకరిని పరిచయం చేయడము కాదు శివ. నువ్వన్నట్టు క్రెడిట్ నువ్వు ఇచ్చుకో, మేమన్నది ఏం జరుగుతుందనే చెప్పాలి కదా శివ. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజల మనోభావాలు, మట్టిగడ్డలు, అలానే పరిసరాల పరిస్థితులు, ఇవన్నీ చదువు స్థితిగతులు, ఇవన్నీ చెప్పు శివ. ఇవి వదిలేసేసి బాబొచ్చాడో అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు శివ, పుష్కరాలప్పుడు బాబొచ్చాడయ్యా, ఏకాదశికి బాబొచ్చాడయ్యా అని నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వెనక ఎముడొచ్చాడని పెడితే దయచేసి తీసేయి శివ. అలాంటిది నువ్వు ఎలివేషన్ వేస్తున్నా అనే భ్రమలో డిమోషన్ చేసావు శివ. నీకు తెలియడం లేదా? తెలిసినా నీలోనే ఇంకొక మనిషి ఏమన్నా అలా చేయాలనుకుంటున్నాడా? మరో మనిషి తాలూకు దృక్పథం ఏమన్నా వస్తుందా శివ? ఏంటి శివ ఇది? మాకు ఎముడొచ్చాడేంటి శివ? ఇది ఎంత నెగిటివ్ టైటిల్ పెట్టావు శివ. ఇది తప్పు కదా. బషీర్ బాగులు ఇవన్నీ గుర్తొస్తాయి శివ. తీసేయి శివ.